అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 1993 సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని బామ్మ వాక్కు అనే కథ గురించి చెప్పుకుందాం. ఈ కథ రచించింది మాచిరాజు కామేశ్వరరావు గారు. ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన కృష్ణవేణికి కూతురి పెళ్లి సమస్య పెద్ద తలనొప్పిగా తయారైంది. అందమైన కూతురు పుట్టిందని అత్తగారు చెప్పినట్లుగా ఆ పిల్లకు అప్సరస అని పేరు పెట్టుకున్నది. అప్సరసకు ఏడాది నిండకుండా ఏదో జబ్బు చేసి ఆమె తండ్రి చనిపోయాడు. కృష్ణవేణి కూతురును అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసింది. అయితే దురదృష్టవశాత్తు అప్సరస వెర్రిబాగులది. పెళ్ళీడొచ్చినా ఆమె చిన్నపిల్లలతో వీధిలో గోలీకాయలు ఆడుతూ ఉండేది. ఒకరోజు సాయంత్రం వీధిలో ఆడుకుంటున్న అప్సరస మంచినీళ్ల కోసం ఎదురింటి తలుపు తట్టింది. ఇంటావిడ తలుపు తెరిచి, మంచినీళ్ళు మీ ఇంటికి పోయి తాగలేవా? అయినా వీధిన పడి ఆటలేమిటి? ఇక నీ పెళ్ళి అయినట్లే అంటూ మంచినీళ్ళ లోట అప్సరసకు ఇచ్చింది. ఆ వేళాకోలానికి అప్సరస కోపంగా నీళ్లలోట కింద పారేసి ఏడుస్తూ ఇంటికి పరిగెత్తింది. జరిగింది విన్న ఆమె బామ్మ, ఏడవకే తల్లి, నీకు పెళ్ళి కాకపోవడమేమిటి? పేరుకు తగ్గట్టు అప్సరసలా ఉన్నావు. నీ పెళ్ళి మామూలు మనిషితో కాదు. ఏ రాజకుమారుడో నిన్ను వెతుక్కుంటూ వస్తాడు చూడు అన్నది ఆప్యాయంగా అప్సరస కన్నీళ్లు తుడుస్తూ. ఆనాటి నుంచి అప్సరస చిన్నపిల్లలతో ఆటలు మానేసింది. ఒకరోజు రాత్రి మంచినీళ్ల కోసం నిద్రలేచిన కృష్ణవేణికి కిటికీ దగ్గర కూర్చొని చీకట్లోకి చూస్తున్న కూతురు కనిపించింది. ఇది చూసి నిర్ఘాంతపోయిన కృష్ణవేణి అప్సరసను, అదేమిటే అక్కడ కూర్చున్నావు, నిద్ర పట్టడం లేదా అని అడిగింది. నేను నిద్రపోతుంటే నా కోసం వెతుక్కుంటూ వచ్చిన రాజకుమారుడు మన ఇల్లు తెలియక వెళ్ళిపోతాడని ఇక్కడ కూర్చున్నాను అన్నది అప్సరస. ఆ వెర్రిపిల్ల మనసులో అటువంటి ఆలోచనలు రావడానికి కారణమైన అత్తగారి మీద కోపం వచ్చింది కృష్ణవేణికి. ఆమె అత్తగారి మంచం దగ్గరకు పోయి, చూడండి మీ నిర్వాకం అంటూ ఆమెను తట్టి లేపబోయింది. అయితే కృష్ణవేణి అత్తగారి శరీరం మంచుముద్దలా ఉన్నది. ఆమె చనిపోయి అప్పటికే చాలాసేపై ఉంటుంది. పెద్ద దిక్కుగా ఉన్న అత్త పోవడం, కొత్తగా అప్సరసకు పట్టుకున్న రాజకుమారుడి పిచ్చి కృష్ణవేణిని ఎంతగానో బాధించాయి. 2 నెలలు గడిచాక కృష్ణవేణి కూతురు పెళ్లి చేయాలని గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది. ఉన్న ఊళ్ళో అప్సరసను చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒక మధ్యవర్తి ద్వారా పొరుగురు నుంచి ఒక సంబంధం వచ్చింది. పిల్లవాడు అనాకారి, ఒక కన్ను మెల్ల. పిల్ల వెర్రిబాగులదైనా తమ పిల్లవాడికి పెళ్ళంటూ అయితే చాలని అతడి తల్లిదండ్రులు అప్సరసను చూడడానికి వచ్చారు. పెళ్లి చూపులలో అప్సరస పెళ్లి కొడుకును, నువ్వు ఏ దేశపు రాజకుమారుడివి అని అడిగింది. మా అబ్బాయి పొలం పనులు చేసుకుంటాడు అన్నది పెళ్ళికొడుకు తల్లి కల్పించుకొని. బురద పిసుక్కునేవాడితో నా పిల్ల, చీచి, నా కోసం రాకుమారుడు వస్తాడు అంటూ అప్సరస కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. వెర్రిబాగులదంటే ఏమో అనుకున్నాను, మరీ ఇంత పిచ్చా అని పెళ్ళికొడుకుని తీసుకొని రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది పెళ్ళికొడుకు తల్లి. ఆ రాత్రి తమ వంటి పేదలకు రాజకుమారుడితో పెళ్ళి అనేది అసంభవం అని కూతురుకు ఎన్ని విధాలుగానో నచ్చచెప్పాలని చూసింది కృష్ణవేణి. అయితే అప్సరస ముండిగా, నీకన్నా పెద్దది బామ్మ చెప్పింది, నా కోసం రాజకుమారుడు వెతుక్కుంటూ వస్తాడని, వచ్చేదాకా ఎదురు చూస్తాను అన్నది. ఆ విధంగా కూతురి పెళ్లి సమస్య పెద్ద తలనొప్పిగా తయారైంది కృష్ణవేణికి. 4 రోజుల తరువాత ఒక అర్ధరాత్రి వేళ అప్సరస రాజకుమారుడి కోసం ఎదురు చూస్తూ కిటికీ పక్కన కునికిపాట్లు పడుతుండగా కృష్ణవేణి పెరట్లో ఉన్న చింత చెట్టు కింద కూర్చొని ఉక్రోషం కొద్దీ తన అత్తగారిని నానా తిట్లు తిడుతూ, నువ్వు స్వర్గంలో ఉన్నావో నరకంలో ఉన్నావో నాకు తెలియదు, ఇక్కడ నా బతుకును మాత్రం నరకం చేసి పోయావు. నీ బుద్ధి తక్కువ వాగుడు నా కొంప ముంచింది. నా కూతురు బతుకు వల్లకాడు కాబోతున్నది అంటూ మిటికలు విరవసాగింది. ఆ సమయంలో గ్రామం చుట్టి తన నివాసమైన అడవికేసిపోతూ అలుపు తీర్చుకునేందుకు చింత చెట్టు కొమ్మల్లో కూర్చున్న మగపిశాచం ఒకటి కృష్ణవేణి తిట్లు విని, ఆగు అక్క, చనిపోయిన వాళ్లను, అందున అత్తగారంత ఆవిడ్ని తిట్టిన తిట్టు తిట్టకుండా అలా తిట్టవచ్చా అంటూ కృష్ణవేణి ముందు దూకింది.
పిశాచాన్ని చూసి కృష్ణవేణి హడలిపోయినా అది అక్క అంటూ వరస కలపడంతో ధైర్యం కూడగట్టుకొని, ఏం చేయను తమ్ముడు, నా బాధ మరొక ప్రాణితో చెప్పుకునేదా అంటూ తన బాధంతా పిశాచంతో చెప్పింది. అంతా విన్న పిశాచం ఒక్క క్షణం ఆలోచించి దిగులుగా, అక్క, తారుమారు లోకాలు అయిపోయాయి కానీ లేకపోతే అప్సరసలాంటి మేనగోడల్ని నేనే కట్టుకునేవాణ్ణి. సరే, రేపు అర్ధరాత్రి వేళ నేను వచ్చి కోడలి రాజకుమారుడి వెర్రి తీరుస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. మర్నాడు అర్ధరాత్రి వేళ పిశాచం తెల్లగుర్రం మీద రాజకుమారుడి వేషంలో ఇంటికేసి రాగానే కిటికీ దగ్గర ఉన్న అప్సరస పొంగిపోయి చప్పట్లు చరుస్తూ, ఆహా, బామ్మ వాక్కు డొల్లవుతుందా, రాకుమారా, ఇదే మా ఇల్లు, లోపలికి రా అన్నది. దానికి పిశాచం, ఆకాశాన్నంటే మేడల్లోని పై అంతస్తుల్లో కాలం గడిపే నేను మీ పూరిపాకలోకి ఎలా రాగలను, గాలి ఆడదు, అలా చల్లగాల్లో వెన్నెల విహారం చేద్దాం, నువ్వే బయటికి రా అన్నది. అప్సరస మారు మాట్లాడకుండా పోయి తెల్లగుర్రం మీద కూర్చున్నది. పిశాచం ఆమెను అడవిలో చాలా దూరం తీసుకుపోయింది. కొంతసేపు అయ్యాక అప్సరస, రాజకుమారా, ఈ అడవిలో నాకు భయంగా ఉన్నది, ఏమైనా మాట్లాడు అన్నది. మాట్లాడడానికి ఏమున్నదబ్బా అంటూ పిశాచం తలగొక్కోపోయి, అది రాజకుమారుడి లక్షణం కాదని తమాయించుకొని, అతి చిన్న సంగతి, నిన్ననే మా అన్నకు విషప్రయోగం జరిపించాను అన్నది. ఎందుకు అని అడిగింది అప్సరస. పిశాచం వికటంగా నవ్వి, మా అన్న బతికుంటే నాకు సింహాసనం దక్కదు కదా అన్నది. అలాగా, అయినా పాపం కదా అన్నది అప్సరస. పాపపుణ్యాలు రాకుమారుల జోలికి రావు. 2-3 రోజుల్లో మా ముసలి తండ్రిని పైకి ప్రయాణం కట్టిస్తాను. మాసం తిరక్కుండా రాజునై చతురంగ బలాలతో పక్క రాజ్యం మీద దాడి చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించి ఆ రాజ్యం రాకుమారిని చెరబడతాను అంటూ పిశాచం విరగబడి నవ్వింది. రాచరికపు సింహాసనాల మీద ఆశ ఉన్నవారికి పాపభీతి ఉండదని, ఎంతటి క్రూర కార్యానికైనా వాళ్ళు సిద్ధపడగలరని, ఆకర్షణీయంగా కనిపించే రాకుమారులు రాక్షస మనస్తత్వం కలిగి ఉంటారని అప్సరస అర్థం చేసుకోవాలని పిశాచం తాపత్రయం. అయితే అప్సరస నుంచి ఎటువంటి జవాబు లేదు. ఒక క్షణం గడిచాక హఠాత్తుగా పిశాచం అప్సరసను కిందకి దింపి, నేను 3వ జాములో సేనాపతితో రహస్య సమాలోచన జరపాలి. ఆ సంగతే మరిచి నీతో కాలం వృధా చేస్తున్నాను, ఇక వెళతాను అన్నది. అప్సరస హడలిపోయి, ఇంత అర్ధరాత్రి అడవిలో ఆడపిల్లని వదిలేసి వెళతావా, ఏపులో సింహమో తినేస్తే అని అడిగింది. తినేస్తే తినని, అదొక పుణ్యం. నేను రాకుమారుడిని, కోరుకుంటే 1,000,000 మంది అమ్మాయిలు మా కోట గుమ్మం ముందు వరస కట్టి మరీ నిలబడతారు, నువ్వొక లెక్క నాకు అంటూ హేళనగా నవ్వేసి పిశాచం గుర్రాన్ని దౌడు తీయిస్తూ వెళ్ళిపోయింది. అప్సరస పెద్దగా ఏడుస్తూ కూర్చున్నది. ఇంతలో యువకుడొకడు గుర్రం మీద అక్కడకు వచ్చి, ఎవరు వారు, ఇంత అర్ధరాత్రి వేళ కాకులు ఎరగని కారడివి, చీమల దూరని చిట్టడివిలో ఒంటరిగా కూర్చుని దుఃఖిస్తున్నారు అని అడిగాడు. నేను అప్సరసను అన్నది అప్సరస. ఆ జవాబు వింటూనే యువకుడు గుర్రం మీద నుంచి ఒక్క ఉదుటున కిందకి దూకి, ఆహా, ఎంత అదృష్టం, నా ఏన్నర్థం అన్వేషణ ఈ అర్ధరాత్రి వేళ అడవిలో ఫలించింది. గుర్రం ఎక్కు, కోటకు పద, రేపే మన వివాహం అన్నాడు ఆనందంతో. అప్సరస అతడి కేసి అనుమానంగా చూస్తూ, బామ్మ వాక్కు ఫలించినట్టేనా, నువ్వు రాజకుమారుడివేనా అని అడిగింది. ఒట్టి రాజకుమారుణ్ణి కాదు, మహారాజకుమారుణ్ణి, అనవసరంగా ఆలస్యం చేయకు, ఎక్కు గుర్రం అంటూ యువకుడు తొందర చేశాడు. అప్సరస మహానందంగా గుర్రం ఎక్కి కూర్చున్నది. మర్నాడు తెల్లవారి కృష్ణవేణి అప్సరస కోసం ఆందోళనగా ఎదురు చూస్తున్నంతలో రాజభటులు పల్లకీతో వచ్చి ఆమెను రాజప్రాసాదానికి తీసుకుపోయారు. అక్కడ రాణిగారు స్వయంగా ఆమెకు ఎదురు వచ్చి, రండి వదిన గారు, పెళ్లి పనుల హడావిడిలో మీ ఇంటికి రాలేకపోయాను, క్షమించండి అంటూ చేతులు పట్టుకున్నది. ఈ జరుగుతున్నదంతా కృష్ణవేణికి కలలా తోచసాగింది. ఇది గ్రహించిన రాణి ఆమెతో, వదినగారు, ఇదంతా మీకు విచిత్రం అనిపిస్తూ ఉండాలి, కనుక సంగతేమిటో మీకు కాస్త వివరంగా చెప్పడం నా బాధ్యత అంటూ ఇలా చెప్పింది. నా పెద్ద కొడుకు విజయుడు వెర్రిమాలోకం, రెండోవాడు జయుడు చాలా చురుకైనవాడు. ఒకసారి కొందరు రాజకుమారులు నగరానికి వచ్చారు. వాళ్ళు విజయుడు వాలకం చూసి, నిన్ను ఏ దేశపు రాకుమారి పెళ్ళాడదు, అంతఃపురంలోని ఏ పరిచారికతోనో నీ పెళ్లి జరిగిపోతుంది అని హేళన చేశారు. ఇది విని కళ్ళనీళ్లతో వచ్చిన విజయుణ్ణి మా అత్తగారు లాలిస్తూ,
బెంగపడకురా బాబు, ఆ రాజకుమారులంతా మామూలు రాకుమార్తెలను పెళ్ళాడతారు. నీ పెళ్ళి మాత్రం అప్సరసతో జరుగుతుంది. అప్సరసతో, విన్నావా అంటూ బుగ్గలు పునికింది. ఆ రోజు నుంచి మా అబ్బాయి అప్సరస అన్వేషణలో పడ్డాడు. ఏ రాజకుమారి చిత్రపటం చూపినా ఈ అమ్మాయి అప్సరస కానే కాదు అంటూ తిరస్కరించసాగాడు. ఈ మధ్య వాడికి తనే స్వయంగా అప్సరసను వెతికి పట్టుకొని వెళ్ళాడాలన్న బుద్ధి పుట్టింది. గుర్రం ఎక్కి రాత్రనక పగలనక దేశం నలుమూలలా తిరుగుతున్నాడు. అదృష్టం కొద్దీ మీ అమ్మాయి అప్సరస వాడి కంటబడింది. క్షణంలో ఇద్దరూ అన్యోన్యంగా కలిసిపోయారు. త్వరలోనే ఇద్దరికీ పెళ్లి చేద్దాం. వాళ్ళకేం బరువు బాధ్యతలు లేవు కదా, సుఖంగా భోజనం చేసి అలా ఉద్యానవనాల్లో విహరించడం తప్ప. రాణి చెప్పింది విన్న కృష్ణవేణి పరమానందంతో, వదినగారు, ఊరుకోలేక మనం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటాం కానీ బ్రహ్మరాత ఎలా తప్పుతుంది? ఇక్కడ బ్రహ్మరాతతో పాటు మా అప్సరస విషయంలో దాని బామ్మవాకు కూడా అమోఘంగా పనిచేసింది అన్నది. కాదనలేం, అంతే అయ్యుండాలి వదినగారు అంటూ రాణి చిరునవ్వు నవ్వింది. ధన్యవాదాలు.